అందరికీ నమస్కారం. కే స్టేషన్కి స్వాగతం. అన్ని శాస్త్రాలు చదివిన పండితుడు నదిలో మునిగిపోయాడు. కాని ఏమీ తెలియని ఒక సామాన్య పల్లెటూరు పడుచు మాత్రం అదే నదిపై నడిచి వెళ్ళింది. ఇది ఎలా సాధ్యమయ్యింది? విశ్వాసం గెలిచిన ఈ అద్భుత దృశ్యాన్ని శ్రీరామకృష్ణ పరమహంస మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. అది ఒక అందమైన గ్రామం. అక్కడ ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన వేదశాస్త్రాల్లో ఆరితేరినవారు. ప్రతిరోజు ఉదయాన్నే పరమశివునికి అభిషేకం చెయ్యడం ఆయన నియమం. ఆ శివపూజ కోసం నది అవతల ఒడ్డు ఉన్న లక్ష్మి అనే అమ్మాయి ప్రతిరోజు పాలను తీసుకువస్తూ ఉండేది. ఆమెది చాలా నిర్మలమైన మనసు. పండితుడు పూజగదిలో కుర్చీలో కూర్చుని గడియారం వంక చూస్తూ అసహనంగా ఉంటాడు. లక్ష్మి పాలు పట్టుకొని కంగారుగా ప్రవేశిస్తుంది. ముఖం నిండా చెమట, భయం. పండితుడు కోపంతో గద్దిస్తూ, లక్ష్మి, ఇప్పటికే సమయం ఎంతైందో తెలుసా? సూర్యుడు నడినెత్తికి వస్తున్నాడు. నా సంధ్యావందనం, శివాభిషేకం ఆలస్యమైపోయాయి. అసలు నీకు బాధ్యత ఉందా? పూజ సమయానికి పాలు లేకపోతే ఆ దేవుడి ఆగ్రహానికి గురి కావాలనుందా? లక్ష్మి కన్నీళ్లు తుడుచుకుంటూ చేతులు జోడించి, క్షమించండి స్వామి, నా తప్పేమీ లేదు. తెల్లవారుజామునే రేవుకు వెళ్ళాను. కాని కురిసిన వర్షాల వల్ల నది పోటెత్తింది. ఏ పడవ్వాడు నది దాటించడానికి ఒప్పుకోలేదు. ఒక్కడే ధైర్యం చేసి వచ్చాడు. వాడు వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది స్వామి. పండితుడు హేళనగా నవ్వి, ఛీ, ఎంతటి అజ్ఞానం! ఇన్ని శాస్త్రాలు చదివి నన్ను అడిగితే చెప్పేవాణ్ణి కదా. శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసా? భగవంతుని నామం స్మరిస్తే ఆ అనంతమైన జనన మరణ సంసార సాగరాన్నే దాటవచ్చు. అటువంటిది ఈ మోకాలు లోతు నదిని దాటడానికి ఈ పడవ్వాడి కోసం గంటలు గంటలు వేచి చూస్తావా? నోటితో నారాయణ అంటే చాలు, ఈ నీళ్లు నిన్ను ఏమీ చెయ్యవు, వెళ్ళు. లక్ష్మి ఆ మాటలను వేదవాకుగా నమ్ముతుంది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో మెరుస్తాయి. పండితుడు చెప్పిన రహస్యాన్ని పొందినందుకు ఆమె ముఖంలో ఒక వింతైన వెలుగు కనిపిస్తుంది. నది తీవ్రంగా ప్రవహిస్తుంది. పడవలేదు. లక్ష్మి పాలకుండతో ఒడ్డున నిలబడి ఉంది. ఆమె మనసులో పండితుడి మాటలు మెదులుతున్నాయి. లక్ష్మి తనలో తాను, స్వామివారు చెప్పారు, భగవంతుడి నామం గొప్పదని. నా మీద నాకు నమ్మకం లేదు, కాని ఆ స్వామి మాట మీద నమ్మకం ఉంది. ఆయన అన్నీ చదివినవారు, అబద్ధం చెప్పరు. ఆమె కళ్ళు మూసుకొని గుండె మీద చెయ్యి వేసుకుని నారాయణ అని స్మరిస్తుంది. మెల్లగా ఒక్కడుగు నీటిమీద వేస్తుంది. అద్భుతం! ఆమె మునిగిపోలేదు. నీటిపై పద్మంలా నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంటుంది. లక్ష్మి చాలా త్వరగా ముఖంలో ఒక వింతైన కాంతితో పాలు పట్టుకొని వస్తుంది. పండితుడు ఆశ్చర్యంగా, ఏంటి, ఇంత త్వరగా వచ్చావు? ఈరోజు పడవ ముందే వచ్చిందా? వానలు తగ్గాయా? లక్ష్మి నవ్వుతూ, లేదు స్వామి, మీరు చెప్పిన రహస్యమే పనిచేసింది. పడవతో పని లేకుండా ఆ నారాయణ్ణి తలుచుకుంటూ నీటిమీద నడిచి వచ్చేశాను. పండితుడు ఆశ్చర్యంతో కుర్చీలోంచి లేచి, ఏమన్నావు? నీటిమీద నడిచి వచ్చావా? పిచ్చి పిచ్చి మాటలు చెప్పకు. మనుషులు నీటిమీద నడవడం సాధ్యం కాదు. లక్ష్మి, నిజం స్వామి, మీరు చెప్పిన మంత్రం శక్తి అలాంటిది. కావాలంటే చూడండి, ఇప్పుడే మీ ముందే వెళ్తాను. పండితుడు కుతూహలంతో, భయంతో ఆమె వెనక వెళ్ళాడు. లక్ష్మి ఎంతో ప్రశాంతంగా నీటి దగ్గరకు వెళ్ళి, నారాయణ అంటూ నీటిమీద నడవడం మొదలు పెడుతుంది. పండితుడు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి, ఇదేం వింత! నేను చదివిన శాస్త్రాల్లో ఇది ఉంది, కాని ఈమెకి ఎలా సాధ్యమయ్యింది? అంటే ఈ మంత్రం నిజంగా పనిచేస్తుందన్నమాట. నేను కూడా వెళ్ళగలనేమో
పండితుడు కూడా నారాయణ అంటూ అడుగు వేస్తాడు. కాని తన పట్టు వస్త్రాలు తడిచిపోతాయేమో అని ఒక చేత్తో పంచెను పైకి పట్టుకుంటాడు. మరొక అడుగు వెయ్యగానే అయ్యో మునిగిపోతున్నాను అని కేకలు వేస్తూ నీటిలో పడిపోతాడు. లక్ష్మి వెనక్కి తిరిగి బాధతో అయ్యో స్వామి, నోటితో దేవుడి పేరు చెప్తున్నారు, కానీ మనసులో మాత్రం మీ బట్టల మీద మీ ప్రాణాల మీద మమకారం వదలటం లేదు. సందేహంతో అడుగు వేస్తే ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు స్వామి? పండితుడు సిగ్గుతో తలదించుకుంటాడు. తన పాండిత్యం కంటే ఆమె నిర్మలమైన విశ్వాసం గొప్పదని గ్రహిస్తాడు. శ్రీరామకృష్ణులు ఈ నాటకీయత ద్వారా మనకు ఒకటే చెప్తున్నారు. పుస్తకాల్లో ఉన్న పాలు చదివితే ఆకలి తీరదు, ఆ పాలును తాగాలి. అలాగే దేవుడు గురించి చదవడం కాదు, ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచడం ముఖ్యం. నమ్మకం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి, సంశయం ఉన్న చోట అజ్ఞానం మిలుగుతుంది. అదండి కదా. మీకు నచ్చితే లైక్ చెయ్యండి, మీ మిత్రులతో షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం కేఎస్ స్టేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి కథతో కలుద్దాం.